డోర్ దగ్గర ఒకటి చేస్తే మనకు ధన్యవాదాలు. వచ్చిన మొదటి రోజునే మీకు ఆధ్యాత్మిక కార్యక్రమం రావటం మాకు ఇక్కడికి చాలా సంతోషం ఉందా. మా సమితి గురించి కూడా విషయాలు చెప్పి మీకు అప్డేట్ చేసి సమితి స్టార్ట్ చేసి 2016లో కళ్యాణ మండపంలో పెట్టుకున్నాం. తర్వాత వీరికంటూ అందరినీ అదైతే మాదనే లెక్కలో ఉండేవారు డివోటీస్. ఇక్కడికి వచ్చేస్తే అందరిది అంటే సమితి
సొసైటీ ఫామ్ చేసి ల్యాండ్ సెంటర్ ట్రాన్స్ఫర్ చేసి కట్టి 2వ సంవత్సరం. అట్లాగే అది ఇనాగరేషన్ జరిగింది, 2 years అయింది. సంత నుంచి మాతాజీలు కానీ స్వామీజీలు కానీ ఏదో పెద్ద కార్యక్రమం ఏది కావాలనుకున్నా కూడా ఈ మధ్యాహ్నంలో ఫస్ట్ మమ్మల్ని అడుగుతారని బాగా చేస్తానని చెప్పారు. మహిళా సమ్మేళనం మా సౌత్లో ఫస్ట్ ప్రోగ్రామ్ మాతాజీ అడిగారు. అంతకుముందు కూడా మాతాజీ దగ్గరికి మేము వెళ్ళి ఏదైనా కార్యక్రమాలు ఏదో మేము చేసి పెడతామని అడిగితే అవకాశం నాకు ఇచ్చారు. చాలా దానికి మీద రావడం కూడా జరిగింది. వస్తున్నారు నా దగ్గర, చాలా సంతోషం. తర్వాత మధ్యాహ్నం పక్ష సమ్మేళనం జరిగితే మా విలేజ్లో ప్రాంతాల దగ్గరికి 18 kilometers నుంచి అక్కడ కార్యక్రమం మన January 20 October 1st, 2nd మహిళా పక్ష సమ్మేళనం జరిగింది. ఫస్ట్ January 26, 27, 28 పక్ష సమ్మేళనం మా విలేజ్లో పెట్టుకున్నాం. అక్కడ కూడా ఫెసిలిటీస్ బాగుంటాయని అక్కడ పెట్టుకున్నాం. ఈరోజు ఈ కార్యక్రమం విజయ వార్షికోత్సవం. ఎవ్రీ సండే మా భక్తులు డివోటీస్ దగ్గర ఒక 50 మంది వస్తారు. సాయంకాలం భజన ఉంటుంది, భజన హారతి అట్లా ఎవ్రీ సండే పెట్టుకున్నాం. ఎవ్రీ డే అయితే కష్టం కదా అని చెప్పాను. అట్లాగే చుట్టుపక్కల సమితులన్నింటికీ కూడా ఇది హెడ్ క్వార్టర్స్ అని అనుకున్న అందరికీ కూడా చుట్టుపక్కల సమితులన్నింటికి ఆర్థికంగా కానీ లేదా వేరే యాక్టివిటీస్ ఉన్నా కూడా కన్స్ట్రక్షన్ ఉన్నా కూడా అన్నీ కూడా మా సమితి నుంచి కొంతవరకు మేము సపోర్ట్ చేసి దగ్గర చూస్తూ ఉంటాం. ఈ మధ్యన ఒక 1 month ట్రైబల్ ఏరియా నుంచి పిల్లల్ని తీసుకొచ్చి 1 month సమ్మర్ క్యాంపు అక్కడ అల్లూరు సీతారామరాజు జిల్లా కింద వస్తుంది. అక్కడ వాళ్ళ సమ్మర్లో పైన కొండల పైన వాటర్ ఉండదు అని చెప్పని సమ్మర్ క్యాంప్ అంటే ఇక్కడ తీసుకొచ్చి 1 month పెట్టుకుని 1 monthలో వాళ్ళకి భజన్స్, కోలాటం, అలాగే నృత్యం, అలాగే యోగా, మెడిటేషన్ అన్నీ కూడా ఇక్కడ 1 month చూసుకుని 1 month అయిన తర్వాత పంపించారు. అక్కడి నుంచి ఇటువంటి కార్యక్రమాలు మా రిక్వెస్ట్ అంటే ఈ సమితి ఇట్లాగా కన్స్ట్రక్ట్ చేసామంటే మా డివోటీస్ వాళ్ళు అంటే వారు నాకు ఇచ్చిన ఎనర్జీ వల్ల ఇది అందరికీ అంటే ఎవరైనా మన టెంపుల్కి ఎలా వెళ్తాం దగ్గరికి అందరూ రావాలని చెప్పి కట్టుకున్నది. ఇక్కడి నుంచి ఎప్పుడు వచ్చినా వీళ్ళందరూ మాకు సిస్టర్స్, అలాగే మీరు కూడా ఇక్కడి నుంచి ఎప్పుడు వచ్చినా సండే మాకు వచ్చి ఇక్కడికి వచ్చి ఎప్పుడు కుదిరితే అప్పటికి వాళ్ళు మా ఫ్యామిలీ మెంబర్ కానీ లెక్క ఇక్కడికి వస్తే ఎప్పుడు కుదిరితే అప్పుడు ఇక్కడికి రావచ్చు. మీకు చాలా సంతోషం ఇట్లా వచ్చి ఈరోజు అంటే మేము ఎప్పుడు పెడతామని తెలుసు, కానీ అకేషన్ ఇంపార్టెంట్ కదా అని నేను మాతాజీని అడిగి పర్మిషన్ తీసుకుని మీరు వస్తారని చెప్పని శ్రీరామ్ మహారాజ్ గారిని అడిగి ఇక్కడ లేకపోయిన ప్రోగ్రామ్ అంతా సెట్ చేసుకుని చాలా సంతోషంగా వచ్చింది. ఈ రోజు వచ్చిన అఫీషియల్ ప్రోగ్రామ్ ఇనాగరేషన్కి వచ్చింది. అఫీషియల్ అంటే మాకు కొద్దిగా అట్లా ఇక్కడ నుంచి ఎప్పుడు వచ్చిన సండే మా డివోటీస్తో ఎప్పుడు కుదిరినా ఫిక్సెడ్ ప్రోగ్రామ్ అమ్మ మేము కూడా వస్తూ ఉంటాం. 4:30 to 6 ఉంటుంది. ఎప్పుడు కుదిరితే అప్పుడు ఎవరు ఇన్వైట్ చేయాలని లేదు అందరిది. మీరు అందరూ వస్తే మాకు ఇంకా ఎక్కువ ఎనర్జీ, మీకు ఎక్కువ పనులు చేయాలి, చాలా చాలా పెద్ద కార్యక్రమాలు చేయాలని భవిష్యత్తు ఆశిస్తుంది. అందరూ స్వామీజీలు వచ్చిన ఎప్పుడు వచ్చిన అందరూ ఎప్పుడు ఎంతో భవిష్యత్తు ఉంటుందని అంటారు. అది అందరూ ఆశిస్తుంటే భవిష్యత్తు చాలా బాగుండాలని చెప్పాలి. నిరంతరం వస్తూ ఉండాలి. ఎప్పుడు వచ్చినా ఇక్కడికి ఎప్పుడు వస్తాం. ముందుగా మాతాజీ 2 minutes కానీ వెళ్ళిపోవాలని ఉన్నారు. అంటే మీరు వచ్చిన తర్వాత వెళ్దామని ఉన్నారు. ఈరోజు సాయంత్రం కార్యక్రమం యాక్చువల్గా కలెక్టర్ గారి గురించి జరిగింది. మళ్ళీ నన్ను మాట్లాడమన్నారు ఇక్కడ. అయితే ఒక్కటేంటంటే స్వామీజీ
స్వామి వివేకానంద ఎటువంటి వ్యక్తులను ఆశించేవారు, ఇటువంటి వ్యక్తులు ఏ విధంగా ఉండాలి, ఆయన ఎప్పుడు అంటారు మ్యాన్ మేకింగ్ రిలీజియన్ అంటారు, అంటే మనిషిని తయారు చేసే మతం కావాలి మనకి అని చెప్పి. ఏం చేశారంటే మనకు భారతదేశంలో మనకు చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు చక్కగా విశ్లేషించేటువంటి మంచి బుద్ధి ఉండాలి మనుషులకి. అలాగే ఆ సమస్యలకి మనం ఫీల్ అవ్వగలగాలి. అది ఎదుటి వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు అది మనం ఫీల్ అవ్వగలగాలి. ఆ సమస్యని విశ్లేషించగలిగే బుద్ధి ఉండాలి. తర్వాత దాన్ని కార్యరూపంలో పెట్టే చేతులు ఉండాలి అనేవారు. ఐ వాంట్ దట్ కాంబినేషన్ ఆఫ్ హార్ట్, హెడ్ అండ్ హ్యాండ్ అనేవారు. 3 హెచ్చులు అన్నమాట. అటువంటి ఇప్పుడు చూడండి, ఈరోజు మనం ఇక్కడ ఈ వివేకానంద సమితి చూస్తున్నామంటే ఈ 3 కాంబినేషన్ లేకపోతే ఈరోజు ఇది సాధ్యమయ్యేది కాదు. ఇప్పుడు కలెక్టర్ గారు ఏమన్నారంటే ఇక్కడ అసలు ఏ రామకృష్ణ మిషన్ స్వామీజీలు ఎవరు లేరు, ఎలా చేస్తున్నారు ఈ కార్యక్రమాలు అని అడుగుతున్నారు. సో దానికి సమాధానం ఇది ఒక్కటే అనమాట. మనిషికి ఒక మంచి పని చేయాలనే సంకల్పం ముందు హృదయం అనేది స్పందించాలి. ఏదో ఒకటి అంటే నా కుటుంబం వరకు నేను పరిమితం అవడం ఒకటి, తర్వాత బయట మన సమాజానికి కూడా ఎంతో కొంత చేయాలి, అటువంటి ఆ హృదయ స్పందన ఉండాలి. తర్వాత కేవలం చాలా మంది మనం ఫీల్ అవుతూ ఉంటాం, ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు కానీ ఫీల్ అవుతూ ఉంటాం, కానీ దాన్ని విశ్లేషించి అసలు సమస్య ఏంటి, ఎలా చేయాలి, ఇవన్నీ కూడా విశ్లేషించగలగాలి. అటువంటి బ్రెయిన్ ఉండాలి మనకి, అటువంటి హెడ్ ఉండాలి. తర్వాత కేవలం అదున్నా సరిపోదు, ఏం కావాలి మనకి ఈ కార్యరూపంలో ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి మనకు, దైనందిన సమస్యలు. కానీ వీటన్నిటి మధ్యలో దానికి కార్యరూపంలో పెట్టగలిగేటువంటి అది సంకల్ప బలం ఉండాలన్నమాట. నేను ఎక్కువగా ప్రశంసిస్తున్నాను అనుకోవద్దు నేను శివవర్మ గారిని, కానీ ఏంటంటే ఎన్నో రకాల సమస్యల్లో ఇంట్లో ఎన్నో సమస్యలు, అంటే తన యొక్క ఫ్యామిలీ యొక్క సమస్యలు కూడా పక్కకు పెట్టి దీనిని ఇంత చక్కగా ఇంత క్రమశిక్షణగా ఒక ఆర్గనైజ్ చేస్తూ ఒక ఆదర్శాన్ని ఆయన చూపిస్తున్నారు. స్వామీజీ చెప్పిన ఆదర్శం. ఆ కాంబినేషన్ 3 ఉంటే మన భారతదేశంలో ఎటువంటి వ్యక్తులు ఆయన అంటారు ఒక 100 మంది ఉంటే చాలు, మొత్తం ఈ దేశాన్ని నేను మంచి ఉన్నతమైన స్థితిలో నేను తీసుకెళ్ళాలని చెప్తారు. సో అది మనం స్పందించే హృదయమే కాదు, మనకి చిన్న చిన్న మనం చేయగలిగినంత ప్రతి వాళ్ళు కూడా మన నలుగురికి సహాయం చేయాలి, సామాజికంగా కూడా మనం ఆలోచించి ముందుకు వెళ్ళాలి. ఇది ఈరోజు నేను చెప్పదలుచుకున్నది. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఇక్కడికి ఇలా రావడం చాలా 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 సంతోషంగా ఉంది. గత 25 yearsగా నేను రామకృష్ణ మఠకి రెగ్యులర్గా వెళ్తూ ఉంటాను. స్వామి వివేకానంద ఫిలాసఫీ చదువుతూ ఉంటాను. నాకు జీవితంలో ధైర్యంగా ముందుకు నడవడానికి నాకు శ్రీరామకృష్ణ గారి బోధనలో ఫిలాసఫీ చాలా ఉపయోగపడింది. నేను ఎక్కడ వర్క్ చేసినా కూడా మట్ యాక్టివిటీస్లో పాల్గొంటూ ఉంటాను. హైదరాబాద్లో ఉన్నప్పుడు అక్కడ లోవర్ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న మట్కి రెగ్యులర్గా వెళ్ళేదాన్ని. అప్పుడు పరమాత్మానంద మహారాజ్ ఉన్నప్పుడు నేను ఫస్ట్ టైం వెళ్ళడం జరిగింది. అప్పుడు 1 yearకి 99లో వెళ్ళాను. తర్వాత 2000లో నేను మంత్రం కూడా తీసుకోవడం జరిగింది రంగానంద మహారాజ్ గారి దగ్గర. తర్వాత ఎక్కడ వర్క్ చేసంటే కర్నూలు ఉంటే కర్నూలు, రామచోడవరంలో ఉన్నప్పుడు చాలా యాక్టివిటీస్లో మట్టి యాక్టివిటీస్లో పాల్గొంచుకోవడం జరిగింది. తర్వాత విజయవాడ, ఇక్కడికి వచ్చాక ఇక్కడ మట్టి లేకపోయినా కూడా రామకృష్ణ సేవా సమితి, వివేకానంద సేవా సమితి, శివవర్మ గారు వారి సమితి, ఇంకా ఇతర భక్తుల ఆధ్వర్యంలో ఇక్కడ జరిగే కార్యక్రమాలు చూస్తే ఎంత పర్ఫెక్ట్గా అసలు చాలా ముచ్చటేస్తుంది. అంతా శ్రీరామకృష్ణ వారి ఆశీస్సులు వారికి వారి కుటుంబానికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉండుంటాయనిపిస్తుంది నాకు. ఏదైనా ఒక కార్యక్రమాన్ని సిస్టమేటిక్గా కంటిన్యూస్గా చేసుకుంటూ వెళ్ళడం అనేది మా అందరికీ తెలిసిన సామాన్య విషయం కదా. ఎంతో సంకల్పాలు ఉండాలి. మాతాజీ చెప్పినట్టు
మనకున్న అనిత్యం మనకి ప్రతిరోజు వారి ఉండే సమస్యలు పనుల్లోనూ దీనికోసం టైం తీసుకుని మనసు పెట్టి ఇక్కడ ఇది కన్స్ట్రక్ట్ చేసి దాని మెయింటెనెన్స్ కూడా కన్స్ట్రక్షన్ ఎంత అందంగా గొప్ప చేశారో దానికి 100 రెట్లు మెయింటెనెన్స్ కూడా అంతే పద్ధతిలో చేసుకోవడం. తర్వాత భక్తులందరూ కూడా ప్రేమగా ఇన్వాల్వ్ అవ్వడం, భజన్స్ చేయడము, పోరాటం చేయడము, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు చాలా గొప్పగా అనిపిస్తుంది. ఇది ఇక్కడికి రావడం నా యొక్క అదృష్టంగా మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. నేను ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. అట్లాగే నేను చెప్పినట్టు నేను వస్తూ ఉంటానంటే నేను భజన కార్యక్రమంలో అది కూడా నాకు చాలా ఇష్టం పాటలు. అంటే నాకు అంత పెద్ద ఐఎమ్ నాట్ ఎ వెరీ గుడ్ సింగర్, బట్ అందరితో కలిపి పాటిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. పరమహంస గురు రామకృష్ణునకు గుండె గుండెలో గుడి కడరా. పరమహంస గురు రామకృష్ణునకు గుండె గుండెలో గుడి కడరా. పవిత్రమూర్తి ధర్మబోధతో పల్లె పల్లెకు పరుగెడరా. పవిత్రమూర్తి ధర్మబోధతో పల్లె పల్లెకు పరుగెడరా. పరమహంస గురు రామకృష్ణునకు గుండె గుండెలో గుడి కడదా. పరమహంస గురు రామకృష్ణునకు గుండె గుండెలో గుడి కడదా. దక్షిణేశ్వరపు ఆలయ గాథలో మర్మాలను ఇలా చూపిద్దాం. దక్షిణేశ్వరపు ఆలయ గాథలో మర్మాలను ఇలా చూపిద్దాం. మానవులందరూ తరించుటకై మార్గాలెన్నో వెతికిద్దాం. మానవులందరూ తరించుటకై మార్గాలెన్నో వెతికిద్దాం. పరమహంస గురు రామకృష్ణునకు గుండె గుండెలో గుడి కడదా. పరమహంస గురు రామకృష్ణునకు గుండె గుండెలో గుడి కడదా. త్యాగులు యోగులు భక్తులెందరో నడచిన బాటనే పయనిద్దాం. త్యాగులు యోగులు భక్తులెందరో నడచిన బాటనే పయనిద్దాం. దివ్య తనయుడే రామకృష్ణుడని విజయ పేరినే మ్రోగిద్దాం. దివ్య తనయుడే రామకృష్ణుడని విజయ పేరినే మ్రోగిద్దాం. పరమహంస గురు రామకృష్ణునకు గుండె గుండెలో గుడి కడదా. పరమహంస గురు రామకృష్ణునకు గుండె గుండెలో గుడి కడదా. సత్యం ధర్మం శాంతి ప్రేమయే గురుని బోధయని చాటిద్దాం. సత్యం ధర్మం శాంతి ప్రేమయే గురుని బోధయని చాటిద్దాం. సర్వమతంబుల సామరస్యమే గురుని ధ్యేయమని ప్రకటిద్దాం. సర్వమతంబుల సామరస్యమే గురుని ధ్యేయమని ప్రకటిద్దాం. పరమహంస గురు రామకృష్ణునకు గుండె గుండెలో గుడి కడదా.